మహాగణుడు మహోన్నతుడైన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన శ్రేష్టమైన నామములో మీ అందరికీ కూడా ఉదయకాలపు శుభాలు వందనాలు చెల్లించుకుంటూ ఉంటున్నాను. ప్రభునందు ప్రియులారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం ప్రభు మాటలు వినటానికి మనము దేవుని పాదముల చెంతకి వచ్చి ప్రభు యొక్క వాక్యాన్ని మనము విని మనము దీవించబడి ప్రభు యొక్క ఉన్నతమైన ఆశీర్వాదాన్ని మనం పొందుకొని మనం ముందుకు సాగుదాం. మీరు మీ కుటుంబ సభ్యులు, మీ బిడ్డలు అందరూ కలిసి దేవుని మాటలు వినటానికి మీరు ముందుకు రావాలని నేను మనవి చేయించు ఉంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో వాక్యము ద్వారా మన యొక్క దినాన్ని, మన సమయాన్ని మనము ప్రభు కొరకు కొనసాగిద్దాం. బైబిల్ గ్రంథంలో చూడగలిగితే ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము 5వ వచన భాగములో దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తూ ఉంది. షూషను కోటలో బెన్యామీనీయుడగు కీషునకు పుట్టిన షిమీ కుమారుడగు యాయీరు వంశస్థుడైన మొర్దెకై అను ఒక యూదుడు ఉండెను అనే మాటను మనము బైబిల్ గ్రంథంలో చూడగలుగుతూ ఉంటున్నాం. ఇక్కడ మన వాక్యంలో చూడగలిగితే షూషను కోటలో బెన్యామీనీయుడగు కీషునకు పుట్టిన షిమీ కుమారుడగు యాయీరు వంశస్థుడైన ఒక యూదుడు అనే మొర్దెకై ఉన్నాడు అని బైబిల్ గ్రంథంలో ఈ మాట ఆ విధంగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈ మాటకు అనుసంధానంగా మరొక మాట మనము చూడగలిగితే ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయం 2వ వచన భాగం, ఈ 1-2లో మన వాక్యాన్ని చూడగలిగితే, ఆ కాలమందు రాజైన అహష్వేరోషు షూషను కోటలో నుండి రాజ్య పరిపాలన చేయుచుండగా అని బైబిల్ గ్రంథంలో ఈ మాట ఆ విధంగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. ఒక మాటలో చెప్పాలి అని అంటే, ఆ కాలమందు రాజైన అహష్వేరోషు షూషను కోటలో నుండి రాజ్య పరిపాలన చేయుచుండగా అనే ఈ మాట మనం బైబిల్ గ్రంథంలో చూడగలుగుతూ ఉంటున్నాం. ఎందుకు ఈ మాట బైబిల్ గ్రంథంలో చెప్పబడింది అని మనం చూడగలిగితే, షూషను కోట నుండి అహష్వేరోషు రాజు పరిపాలన ప్రారంభించాడు అని ఇక్కడ ఈ వాక్యములో మనం చూడగలుగుతూ ఉంటున్నాం. ఒక మాటలో చెప్పాలంటే, షూషను అనగా ఈ మాటకు అర్థం పద్మము అని బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉంది. అదేవిధంగా అహష్వేరోషు అని అనగా శక్తి కలిగిన వాడు అని ఆ మాటకు అర్థం. అహష్వేరోషు రాజు ఏ విధమైన వ్యక్తి, ఏ విధమైన వాడు అని మనం చూడగలిగితే, శక్తి కలిగిన శక్తివంతమైన రాజు అని ఆ మాటకు అర్థం బైబిల్ గ్రంథంలో ఆ విధంగా మనం చూస్తూ ఉంటున్నాం. అహష్వేరోషు రాజు ఎందుకు శక్తివంతమైన రాజుగా ఆయన తన జీవితంలో మార్చబడ్డాడు, తన జీవితం ఎందుకు ఆ విధంగా దేవుని కొరకు ముందుకు సాగింది అని మనం చూడగలిగితే, ఎంతో బలమైన ఈ మహారాజు యుద్ధాన్ని చేసి ఎన్నో దేశాలు జయించిన తర్వాత తన దేశాన్ని సుపరిపాలన చేయగలిగిన ఒక మంచి రాజుగా మనం చూస్తూ ఉంటున్నాం. అందుకనే అహష్వేరోషు రాజు కాలమున షూషను కోటను ఆయన ఆ విధంగా పరిపాలించాడు అని బైబిల్ గ్రంథంలో ఈ మాట మనం చూస్తూ ఉంటున్నాం. ఈ షూషను కోట దేనికి సాదృశ్యం? అహష్వేరోషు రాజు దేనికి బైబిల్ గ్రంథంలో సాదృశ్యంగా ఉన్నాడు అని మనం చూడగలిగితే, అహష్వేరోషు రాజు యేసుక్రీస్తు ప్రభుల వారికి సాదృశ్యంగా ఉన్నాడు. షూషను కోట ఒక పరలోకానికి సాదృశ్యంగా ఉంది. ఒకానొక రోజున యేసుక్రీస్తు ప్రభుల వారు అహష్వేరోషు రాజు వలె ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు
ఆయన ఈ లోకాన్ని అంతటిని కూడా ఆ విధంగా ఆయన పరిపాలిస్తాడు అని ఈరోజు మనము గమనించి మనం ఈ దినము ఆలోచన చేయగలగాలి. అనగా పరలోకానికి భూలోకానికి మహోన్నతుడైన రారాజుగా దేవుడు ఉండి ఆయనే ఈ ప్రపంచాన్ని అంతటిని కూడా ఆయన పరిపాలించువాడిగా ఉన్నాడు అని మనము గమనించి మనం ఈ దినము ఆలోచన చేయాలి. సూసను అనే మాటకు పద్మము అని చెప్పుకొని ఉన్నాం. ఈ పద్మములో ఏది లేదు అని మనం చూడగలిగితే డాగు, మస్టు, కలంకము, కల్మసము ఇది ఏది కూడా దానిలో లేకుండా అది స్వచ్ఛంగా, అది చక్కగా, అది పవిత్రంగా, పరిశుద్ధంగా, నిష్కల్మషంగా, ఏ కల్మషము లేని పుష్పంగా అది ఉంటుంది అని మనము చెప్పటానికి ఎంత మాత్రం కూడా సందేహము లేనే లేదు. అనగా ఒక్క మాటలో చెప్పాలంటే ఒక రోజున ప్రభు అటువంటి శ్రేష్టమైన ఆ పరలోకములో నుండి ఆయన సర్వ ప్రపంచాన్ని కూడా ఈ భూలోకమందు అంతట ఉన్న ఈ జనాంగాన్ని అంతటిని కూడా ఆయన పరిపాలించి అందరికీ దేవుడు ఒక్కడై ఉంటాడు అని మనము గమనించి ఆలోచించాలి. అయితే అటువంటి ఆ పరిశుద్ధమైన పరలోకములో ఎవరు ఉంటారు, ఎవరు ఉండగలుగుతారు అని మనం చూడగలిగితే బైబిల్ గ్రంథంలో ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 5వ వచన భాగం ఈ విధంగా సెలవిస్తూ ఉంది. సూసను కోటలో బెన్యామీనీయుడగు కీసునకు పుట్టిన షిమీ కుమారుడగు యాయీరు వంశస్థుడైన మొర్దెకై అను ఒక యూదుడు ఉండెను అని బైబిల్ గ్రంథంలో ఈ మాట మనం చూస్తూ ఉంటున్నాం. ఒక్క మాటలో చెప్పాలంటే సూసను కోటలో మొర్దెకై అనబడే యోధుడు ఉండెను అనే మాటను చూడగలుగుతూ ఉంటున్నాం. అనగా సూసను కోటలో ఉండగలిగిన వ్యక్తులు ఆత్మీయంగా, ఆత్మ సంబంధంగా ఎవరు అని మనం చూడగలిగితే మొర్దెకై లాంటి వారు, మొర్దెకై లాంటి యూదులు మాత్రమే అక్కడ ఉండడానికి దేవుడు ఆ ప్రజలకు మాత్రమే అవకాశాన్ని ఆయన సన్నిధిలో కలిగిస్తాడు అని ఈరోజు ఈ లేఖన భాగం మనకు ఆ విధంగా సెలవిస్తూ ఉందన్నమాట. తన వంశాన్ని, తన జనాంగాన్ని ఇక్కడ భక్తుడు ఆ విధంగా సెలవిస్తూ ఉంటున్నాడు. షిమీకి పుట్టిన కుమారుడు యాయీరు వంశస్థుడైన మొర్దెకై అని ఇక్కడ వాక్యములు మనం చూస్తూ ఉంటున్నాం. 2-3 తరాలను ఆయన పరిచయం చేస్తూ ఆయన చివరిలో అంటున్న మాట ఏంటంటే యాయీరు వంశస్థుడగు మొర్దెకై అయిన అని బైబిల్ గ్రంథంలో ఈ మాటను ఆ విధంగా చూడగలుగుతూ ఉంటున్నాం. ఇక్కడ ఒక విషయాన్ని మనము గమనించి మనము ఆలోచన చేయాలి. తన వంశం పేరు వ్రాయబడి ఉంది, తన తండ్రి పేరు కూడా వ్రాయబడి ఉంది. తన తండ్రి షిమీ అని, తను యాయీరు వంశస్థుడని ఇక్కడ బైబిల్ గ్రంథంలో ఈ మాట మనం చూడగలుగుతూ ఉంటున్నాం. తన పితరులు ఎవరు అని మనం చూడగలిగితే తన పితరులు బెన్యామీనీయులు అని ఈరోజు మనము గమనించి ఆలోచించాలి. బెన్యామీనీయుడు అని అనగా కుడి చేతి పుత్రుడు అని అర్థం. కుడి చేయి బలానికి సాదృశ్యంగా ఉంది. అనగా అటువంటి బలమైన ఆ వంశంలో ఆ పుట్టిన షిమీకి కలిగిన సంతానమే ఈ యొక్క మొర్దెకై అని బైబిల్ గ్రంథంలో ఆ విధంగా మనము చూడగలుగుతూ ఉంటున్నాం. యాయీరు అనే మాటకు అర్థం ఏంటంటే ఆయన ఘనత అని ఈ మాటకు బైబిల్ గ్రంథంలో అర్థము ఆ విధంగా ఉంది. ఒక మాటలో చెప్పాలంటే ఒక గోత్రములో, ఒక మంచి వంశములో జన్మించిన మొర్దెకై అనబడే యూదుడు అని ఈరోజు మనం చూడగలుగుతూ ఉంటున్నాం. అనగా ఒక వ్యక్తి దేవుని కొరకు ఇటువంటి శ్రేష్టమైన, ఉన్నతమైన
అనుభవాలు కలిగిన వ్యక్తిగా దేవునిలో ప్రతి వ్యక్తి కూడా ఆ విధంగా ఉండాలని దేవుడే కోరుకుంటూ ఉంటున్నాడు. మనము క్రీస్తును నమ్మినప్పుడు మన జీవితంలో మన స్థితి, మన పరిస్థితి, మన విధి విధానాలు అవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు మార్చివేసి ఉన్నారు. మనము దేవుని ద్వారా నూతన సృష్టిగా మార్చబడ్డాం. ఇప్పుడు మనము ఎవరము అని మనం చూడగలిగితే నూతన పురుషులం, నవీన స్వభావాన్ని ధరించుకున్న వారము అని చెప్పుటలో ఎంత మాత్రం కూడా సందేహం లేదు అని మనము గమనించాలి. ఈ మొర్దెకై ఎవరు అని మనం చూడగలిగితే ఈయన గురించి ఎన్నో విషయాలు బైబిల్ గ్రంథంలో రాయబడ్డాయి. ఈయన గొప్ప ఉన్నతమైన ఆత్మీయ విలువలు కలిగిన వ్యక్తి అని చెప్పుటలో ఎంత మాత్రం కూడా సందేహము లేనే లేదు. మొర్దెకై అనే మాటకు అర్థం ఏంటంటే తక్కువవాడు, కొద్దిపాటివాడు అని ఆ మాటకు అర్థం. అనగా ఒక మాటలో చెప్పాలంటే మొర్దెకైలో ఎంత తగ్గింపు, ఎంత విధేయత, ఎంత నమ్రత ఉందో తన జీవితం అంతా కూడా తన బ్రతుకులో మొర్దెకై తగ్గింపు కలిగిన వాడు అని దేవుని వాక్యం తన గురించి ఆ విధంగా సాక్ష్యమిస్తూ ఉంది. ఈ రోజున క్రైస్తవుడు దేవుని సన్నిధిలో ఎంత ఎదిగినా, ఎంత పెరిగినా, ఎంత అభివృద్ధి చెందినా సరే దేవుని సన్నిధిలో ఒక వ్యక్తి అణిగి తగ్గించుకొని అనుకువ కలిగి ఉంటే అది ఆ వ్యక్తికే మంచిది. ఆ వ్యక్తికి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉండడానికి అవకాశం ఉంది. ఇంకా మన వాక్యంలో చూడగలిగితే మొర్దెకై అను ఒక యూదుడు ఉండెను అనే ఆ మాట మనం చూస్తూ ఉంటున్నాం. యూదుడు, యూదా అనే మాటకు అర్థం ఏంటంటే స్తుతి అని అర్థం. స్తుతి అని అర్థం. అనగా రెండవదిగా ఈ మొర్దెకై ఎవరు అని మనం చూడగలిగితే స్తుతించే యూదా జనాంగములో తన పితరులైన బెన్యామీనీయుడగు కీషునకు పుట్టిన షిమీ కుమారుడగు యాయీరు అని చెప్పబడిన, ఆయన ఘనత అని చెప్పబడిన అంత ఉన్నతమైన కుటుంబంలో పుట్టి అంత తగ్గింపు కలిగిన వ్యక్తిగా తన జీవితము షూషను కోటలో ఆ విధంగా ముందుకు కొనసాగుచున్నది అని చెప్పుటలో ఎంత మాత్రం కూడా సందేహము లేదు. యూదుడు అనే మాటకు అర్థం ఏంటంటే స్తుతి, అనగా దేవుని స్తుతించువాడు, ఆరాధించువాడు అని ఈ మాటకు బైబిల్ గ్రంథంలో అర్థం ఆ విధంగా ఉంది. ఒక మాటలో చెప్పాలంటే మొర్దెకై కొద్దిపాటివాడు, చిన్నపాటివాడు, తక్కువ మనసు కలిగి తగ్గించుకునే ఆ విధానాన్ని కలిగి దేవుని సన్నిధిలో దేవుని స్తుతించే వ్యక్తిగా, దేవుని ఆరాధించే వ్యక్తిగా ఆయన ఉన్నారు అని ఈరోజు దేవుని యొక్క వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉంది. మనం మొదటి వాక్యాన్ని చూడగలిగితే బైబిల్ గ్రంథం అంటున్న మాట ఏంటంటే ఆ కాలమందు రాజైన ఆస్వరేసు షూషను కోటలో నుండి రాజ్య పరిపాలన చేయుచుండగా అనే మాట మనం చూస్తూ ఉంటున్నాం. ఆస్వరేసు రాజు అనబడే యేసుక్రీస్తు ప్రభులు వారు షూషను కోటగా పిలువబడే ఆ పరలోకంలో ఆయన రాజ్య పరిపాలన చేసినప్పుడు ఆత్మ సంబంధంగా ఆ రాజ్యంలో ఎవరు ఉంటారు అని మనం చూడగలిగితే ఈ యొక్క ఎస్తేరు 2:5 వాక్యం ఈ విధంగా మాట్లాడుతూ ఉంది. షూషను కోటలో ఉండగలిగిన వారు ఎవరంటే మొర్దెకై వంటి వారు తగ్గింపు, అణకువ, స్వస్థబుద్ధి, విధేయత, వినయము, దేవుని స్తుతించి ఆరాధించి దేవుని ఘనపరచువారు, దేవుని బల ప్రభావాలు పొందుకొని దేవునికి మహిమకరంగా జీవించేవారు ఆ రాజ్యంలో ఉంటారు అని దైవవాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉంది. ఈరోజు మనము కూడా దేవుని కొరకు ఇటువంటి స్థితిని, కృపను మనము కలిగి మనము దేవుని కొరకు అంతం వరకు దేవునిలో ముందుకు సాగిపోదాం. ఆయన రాజ్యంలో ఉండే ఆ కృప మనము పొందుకున్నంత వరకు కూడా మనము దేవునిలో
ముందుకు క్రీస్తులో కొనసాగుదాం. అట్టి కృప ఈ ఉదయకాల సమయంలో మనకు దేవుడు ప్రసాదించి సహాయం చేయనుగాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.